ఓకే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తీరుకు నిరసనగా ఈరోజు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో అది ఒక కీలక పరిణామం అని చెప్పి నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఎంత ముఖ్యమో అవి జరిగే విధానం కూడా అంతే పారదర్శకంగా, అంతే న్యాయబద్ధంగాను, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కలిగే విధంగా ఉండాలనేదే మా ఆలోచన. కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి వార్డుల పునర్విభజన జరిగిన తీరు చూసుకుంటే ఎక్కడ కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం కానీ, ఎక్కడ కూడా స్థానిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం కానీ, ఎక్కడ కూడా రిజర్వేషన్ సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా కనీసం జనాభా సమతుల్యతను కూడా పాటించకుండా పునర్విభజన చేశారనే ఆలోచనతోనే ఈరోజు మేము ఒక హైకోర్టుని ఈరోజు ఆశ్రయించడం జరిగింది. గత నెల ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించినటువంటి గెజిట్ ని ఒక నోటిఫికేషన్ ని నెల్లూరు నగర కార్పొరేషన్ విడుదల చేశారో దాని మీద ఒక డివిజన్ కార్పొరేటర్ గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా నేను నా అభ్యంతరాలను, నా డివిజన్ సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలను అన్నింటినీ తీసుకొని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి కమిషనర్ నందన్ గారిని కలిసి మా యొక్క అభ్యంతరాలను మేము తెలియజేయడం జరిగింది. మీరు ఏ విధంగా ఈ యొక్క పునర్విభజన చేశారు సార్, కనీసం ఎవరిదైనా మాట్లాడారా, ఎక్కడైనా స్థానిక సమస్యలని పరిగణలోకి తీసుకోవాలని అడిగితే మేము 2011 సెన్సస్ ప్రకారం చేశామని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పాడు. అప్పుడు నేను ఆయన్ని మీ సమక్షంలో అడగడం జరిగింది. 2011 సెన్సస్ ప్రకారం జరిగితే కేవలం టార్గెటెడ్ గా కొన్ని వార్డులు మాత్రమే, ఎక్కడైతే క్రిస్టియన్స్, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియాల ప్రాంతాలు మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు, మిగిలిన ప్రాంతాలను ఆ విధంగా ఎందుకు విధంగా చేశారు సార్? మరి ముఖ్యంగా నా డివిజన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు శ్మశాన వాటికి కావచ్చు, నా డివిజన్ ఉన్నటువంటి బౌండరీలు కావచ్చు, అనేక రకాలుగా విభజించాల్సిన కారణాలు ఏందని అడిగితే ఆయన సరైన సమాధానం చెప్పకపోగా మీరు ఇచ్చినటువంటి అభ్యంతరాలు మేము స్వీకరిస్తాం, దీని మీద మేము జవాబు మీకు ఇస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను దాదాపు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి దాదాపు 3 వారాల పైన అవుతున్నప్పటికీ కూడా నాకు ఈ రోజు దాకా కూడా ఒక స్థానిక కార్పొరేట్ అయినటువంటి నాకే ఈ రోజు దాకా కూడా దాని మీద సమాధానం కానీ, దాని మీద జవాబు చెప్పే పరిస్థితి లేకపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు అధికార పార్టీ నాయకుల కన్సర్న్లలో ఏ విధంగా అధికారులు పనిచేస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. అందుకనే అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసే ఈ అధికారుల మీద నమ్మకం లేకే ఈ నెల 15వ తారీఖున నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నాకున్న అభ్యంతరాలను, మరి ముఖ్యంగా మిగిలిన డివిజన్ లో ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు మేము చట్టపరంగా మేము ఆశ్రయించడం జరిగింది. మేము వివరించిన ప్రతిదీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క అస్తవ్యస్త విభజన అయితే జరిగిందో ఇవన్నీ సరిచేసేదాకా మీరు ఇచ్చినటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడం అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను మీడియా ముందు ప్రవేశపెడతా ఉన్నా. నేను కూడా తెలియజేస్తా ఉన్నా, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అన్న మాజీ మంత్రి వర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారి మంత్రిగా సారథ్యం ఉన్నప్పుడు, ఆయన సారథ్యంలో 2021లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. 2021లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో చరిత్రతో కూడినటువంటి తీర్పుని నెల్లూరు ప్రజలకు ఇచ్చారంటే ఆ రోజు దానికి ముందున్నటువంటి 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో మేము కానీ మా నాయకుల ఆదేశాలతో మేము సచివాలయ ఉద్యోగస్తుల్ని కోఆపరేట్ చేసుకొని వాలంటీర్ల ద్వారా రోడ్లో నిలబడి మా ప్రాణాలు అడ్డుపెట్టి మేము ఆ రోజు ప్రజలకు భరోసా కల్పిస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డాం కాబట్టే ప్రజలు మమ్మల్ని నమ్మి ఇట్లాంటి గొప్ప తీర్పులు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్ముతారు తప్పితే ఇలాంటి అస్త్రవస్త్ర విధంగా చేసేసి అధికారులను అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేయాలనుకోవడం మీ యొక్క అవివేకం అని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను కొన్ని ఉదాహరణగా నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించి, నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి ఒక ముస్లిం అభ్యర్థిని మేయర్గా చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన బిడ్డని మేయర్గా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని అతి పెద్ద మంత్రిత్వ శాఖలో కూర్చోబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తామా. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పారదర్శక నిర్ణయాలు, ఇవి కొన్ని మాత్రమే ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నా.
ఈ రోజు నేను మీడియా ముఖంగా మంత్రి నారాయణ గారిని కావచ్చు, లేకపోతే ఆయనకి తొంతపడే కొంతమంది నాయకులు కావచ్చు, నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లాలో దాదాపు 22% పైగా ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, మీరు పారదర్శకత మీరు విలువిస్తారని మీకు అనిపిస్తే 22% పైగా ఎస్సీలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాబోయే ఎన్నికల్లో ఒక మేయర్ అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఈ విధంగా కేవలం ఒక కొంతమంది కళలో ఆనందం చూడడానికి మాత్రమే మీ యొక్క అస్తవ్యస్త విభజన జరిగిందని చెప్పడానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఒక నిదర్శనం తెలియజేస్తున్నా. నా డివిజనే కాదు, నెల్లూరు జిల్లాలో మరీ ముఖ్యంగా నెల్లూరు నగరం సంబంధించి జెండా వీధి ప్రాంతం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిటీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఆ గెలుపులో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఎంత ఎక్కువగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. జెండా వీధి కావచ్చు, ఆ జెండా వీధికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అట్లాంటి జెండా వీధులు కూడా 4 ముక్కలుగా చేసి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి 4 మసీదులను కూడా మీ ఇష్టానుసారం కొంతమంది కళలో ఆనందం చూడడానికి మీ ఇష్టానుసారం విభజిస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొంతమంది ముస్లిం సోదరులు కూడా వాళ్ళ ఆవేదనతో వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవద్దని, వాళ్ళ ఐక్యత దెబ్బతీయకూడదని వాళ్ళ కమిషన్ నవన గారు కలిసి సాక్షాత్ కార్పొరేషన్ ఇద్దరు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా వాళ్ళు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటారో ప్రజలకి అర్థమైపోయింది. నేను ఒకటే తెలియజేస్తా, మంత్రి నారాయణ గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మంత్రి నారాయణ గారి 2 సంవత్సరాల్లో మీ అభివృద్ధి మీద మీకు నమ్మకం ముందుంటే, మీరు స్మార్ట్ సిటీ చేసేసారని చెప్పేసి మీరు ప్రకల్పాలు పలుకుతున్నారు కదా, మీరు నిజంగా అలాంటి ఆలోచన చేస్తుంటే మీరు ఎందుకు ఇంత అస్తవ్యస్త విభజనకు పాల్గొంటున్నారని అడుగుతా ఉన్నా. నారాయణ గారు ఈ 2 సంవత్సరాలు చేసిన ఏదైనా ఉంది అంటే 1.5 సంవత్సరం మేము పూర్తి చేసినటువంటి పార్కులను సైతం పూర్తిగా ఆపేసి క్లోజ్ చేసేసి, మేము ఓపెన్ చేసినటువంటి పార్కులను పూర్తిగా మూసేసి 1.5 సంవత్సరం తర్వాత ఆధునికరణ పేరుతో కేవలం రంగులు పేర్లు మార్చుకొని ఆయనే కొత్తగా పార్కులు కట్టినట్టు ఓపెన్ చేసుకునే తీరుని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు నారాయణ గారు 2 సార్లు 3 సార్లు సింగపూర్ పోయించారు. ఆయన ఈ రోజు ఆయన సింగపూర్ పోయించి ఏం చేశారా అంటే పైపాటి గట్టిగా కంటైనర్లు పెట్టి దాదాపు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలనే వాళ్ళ వ్యాపారాలు చేసుకున్న పరిస్థితులు వాళ్ళ రోడ్లు పాలు చేసిన అభివృద్ధి నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి. మళ్ళీ సింగపూర్ నుంచి వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారా నారాయణ గారు అంటే కనీసం ఈ సర్వేపల్లి మినీ బైపాస్ ఉన్నటువంటి ఏదైతే ఉందో సర్వేపల్లి కాలం మినీ బైపాస్ మీద ఏదైతే ఉందో అక్కడ ఇంకొక 100 కుటుంబాలకు సంబంధించి కంటైనర్లు పెట్టించి అక్కడ ఇంకో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇచ్చి ఇంకొక 100 కుటుంబాలను కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అటు ముందుకు వెళ్ళాక వెనక్కి రాలేని పరిస్థితుల్లో ఆ కార్యకర్తలు తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజు ఉందని తెలియజేస్తా ఉన్నా. నారాయణ గారు సింగపూర్ పర్యటన పిలిచిన తర్వాత నెల్లూరు నగరంలో చేసే అభివృద్ధి ఏంటి అంటే కంటైనర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, మేము చేసిన అభివృద్ధిని ఆయన చేసిన అభివృద్ధిగా చూపించుకోవడం, ప్యాచ్ వర్కలు చేయటం. ఇది తప్పితే కనీసం ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి హామీ అమలుపరచలేదు. ప్రజలకి మబ్బు పెట్టే కార్యక్రమం తప్ప ఏమి చేయలేదు. నాకు ఆలోచన, ప్రజా వ్యతిరేకత, ఓటుని భయం ఇవన్నీ పెట్టుకున్నాయి కాబట్టే కేవలం వీళ్ళ సొంత ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళ స్వార్థంతో కూడినటువంటి రాజకీయ నాయకులకి ఏదో ఒక రకంగా పట్టం కట్టాలనే ఒక ఆలోచనతోనే ఏక పునర్విభజన జరిగిందని చెప్పుకున్నాను. స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికల్లో గెలిపే మేము సిద్ధంగా ఉన్నాం. అలా